సరే, ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయాన్ని మాట్లాడుకుందాం. పిల్లల వేసవి సెలవులనగానే అల్లరి, ఆటలు గుర్తొస్తాయి కదా. కాని అదే సమయంలో వాళ్ల మనస్సును ప్రశాంతంగా ఎలా ఉంచాలి అంటే వాళ్లకు ధ్యానం, అదేనండి మెడిటేషన్ అనే అద్భుతమైన అలవాటును ఎలా నేర్పించాలో ఈ మార్గదర్శిని ఆధారంగా ఇప్పుడు తెలుసుకుందాం. పదండి మొదలు పెడదాం. ఈ వేసవిలో మన మనసుకు కూడా సెలవు ఇవ్వాలి. ఈ మాట వినడానికి ఎంత బాగుందో కదా. పిల్లలకి వేసవి సెలవులంటే ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తోంది. రోజంతా ఏదో ఒక ఆట ఆడుతూనే ఉంటారు. అయితే ఎప్పుడూ పరుగెత్తే వాళ్ల శరీరానికి విశ్రాంతి ఎంత అవసరమో వాళ్ల బుజ్జి మనసులకు కూడా అంతే విరామం కావాలి. అవును, మనసుకు ఇచ్చే ఆ చిన్న హాలిడే గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. సరే, వేసవి సెలవులు, విశ్రాంతి. నిజానికి ఈ ఆటలకి, ఆ విశ్రాంతికి మధ్య ఉన్న ఆ బ్యాలెన్స్ ఏంటో చూద్దాం. అసలు సమ్మర్లో పిల్లల దినచర్య ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఉదయం లేవగానే ఆటలు, మధ్యాహ్నమైతే టీవీలో కార్టూన్లు, ఆ తర్వాత చల్లగా ఐస్ క్రీమ్స్ లాగించేయడం. ఇక అమ్మమ్మగారి ఊరికి వెళితే ఆ సందడే వేరు. ఈ హడావిడి అంతా చూస్తుంటే అబ్బా, పిల్లల్లో ఎంత ఎనర్జీ ఉందో అనిపిస్తుంది. కాని రోజంతా ఆడి ఆడి వాళ్ళ శరీరం సాయంత్రానికి ఎంత అలసిపోతుందో కదా. సరిగ్గా పాయింట్ ఇక్కడే ఉందండి. రోజంతా ఆడుకున్న తరువాత ఆ చిన్నారి శరీరానికి విశ్రాంతి ఎంత అవసరమో, ఎప్పుడూ 100 రకాల ఆలోచనలతో, ఉత్సాహంతో ఉరకలేసే వాళ్ల మనస్సుక్కూడా అంతే విశ్రాంతి అవసరం. ఆ మనస్సుకు మనమిచ్చే ఆ రెస్ట్, ఆ రిలాక్సేషన్, దాని పేరే ధ్యానం. ఇదేదో కష్టమైన పని కాదు, జస్ట్ మనస్సుకు ఇచ్చే ఒక స్వచ్ఛమైన విశ్రాంతి అంతే. ఇప్పుడు అసలు ఈ మెదడుకు ఛార్జింగ్ ఎందుకు అవసరమనే విషయాన్ని చూద్దాం. ఈ విషయాన్ని ఒక అద్భుతమైన ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఒకవైపు మనందరికీ తెలిసిన స్మార్ట్ ఫోన్ ఉంది, మరోవైపు మన బ్రెయిన్ ఉంది. మనం రోజంతా ఫోన్ వాడగా అందులో బ్యాటరీ అయిపోయి రెడ్ కలర్లోకి రాగానే వెంటనే తీసుకెళ్లి ఛార్జర్ ఎలా పెడతాం? సేమ్ టు సేమ్, రోజంతా రకరకాల పనులతో, ఆలోచనలతో మన పిల్లల బ్రెయిన్ అనే బ్యాటరీ కూడా అలాగే అలసిపోతుంది. దానికి మళ్ళీ ఫుల్ ఎనర్జీ రావాలంటే ఖచ్చితంగా ఛార్జింగ్ పెట్టాలి. ఆ బ్రెయిన్కి మనం వాడే ఆ ఛార్జరే ఈ ధ్యానం. భలే ఉంది కదా ఈ పోలిక. అయితే 5 నిమిషాల ధ్యానం, దీన్ని ప్రాక్టికల్గా రోజువారీ జీవితంలో ఎలా అలవాటు చెయ్యాలో ఇక్కడుంది. ఇక్కడ నంబర్ 5 కనిపిస్తోంది కదా. అవును, కేవలం 5 నిమిషాలు. గంటలు గంటలు కూర్చోవలసిన అవసరమే లేదు. ఈ బ్రెయిన్ ఛార్జింగ్ కోసం ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం పిల్లలు కేవలం ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుంటే చాలు. ఇది ఎవరైనా ఇట్టే చేసేయొచ్చు. ఇది చేయడం కూడా చాలా చాలా సింపుల్. మొదటి స్టెప్, కింద నేలమీద కాని లేదా ఒక కుర్చీలో కాని హాయిగా కూర్చోవాలి. రెండవది, కళ్ళను నెమ్మదిగా ప్రశాంతంగా మూసుకోవాలి. మూడవది, చేతులను ఒడిలో ఉంచుకోవాలి. ఇక లాస్ట్ స్టెప్, మనం పీల్చే గాలి ఎలా లోపలికి వెళ్తోంది, ఎలా బయటకొస్తోంది అనేదాన్ని నెమ్మదిగా గమనించాలి. అంతే, ఇంతకుమించి ఏమీ లేదు. ఇక్కడే ఒక చిన్న సమస్య వస్తోంది. కళ్ళు మూసుకుని కూర్చోగానే పిల్లల మనసు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. ఐస్ క్రీం గురించో, ఆడుకునే బొమ్మ గురించో ఆలోచనలొస్తాయి. ఇది 100% సహజం. అసలు దీని గురించి కంగారు పడకండి. మనస్సు అలా బయటికి వెళ్ళినప్పుడు దాన్ని బలవంతంగా కాకుండా చాలా ప్రేమగా మళ్లీ వెనక్కి తీసుకువచ్చి ఆ శ్వాసమీద ధ్యాసబెట్టాలి. చేయాల్సింది ఇదొక్కటే. మరి ఈ ధ్యానం వల్ల కలిగే అద్భుతమైన లాభాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నిజం చెప్పాలంటే ఇవి పిల్లలకి దొరికే సూపర్ పవర్స్ లాంటివి. ఈ చిన్నపాటి ధ్యానంతో పిల్లల్లో ఆ అనవసరమైన కోపం, చిరాకు ఇట్టే తగ్గిపోతాయి. చదువుపై వాళ్ల ఏకాగ్రత అమాంతం పెరుగుతుంది. అలాగే చిన్న చిన్న భయాలు పోయి మనసు చాలా ప్రశాంతంగా మారుతుంది. వీటన్నింటితో పాటు వాళ్ల శారీరక ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. రోజుకు కేవలం ఒక 5 నిమిషాల నిశ్శబ్దం ఎంత పెద్ద మ్యాజిక్ చేస్తుందో కదా. ఇది కేవలం జీవితకాలపు మంచి అలవాటు. ఈ సెలవుల్లో మొదలుపెట్టే ఈ చిన్న పని భవిష్యత్తును ఎలా మారుస్తుందో గమనిద్దాం. ఇక్కడ లాజిక్ చాలా సింపుల్ అండి. ఈ వేసవి సెలవుల్లో పిల్లలు కాస్త ఫ్రీగా ఉన్నప్పుడు ఈ 5 నిమిషాల ధ్యానాన్ని ఒక అలవాటుగా చేస్తే అది వాళ్ళకి జీవితాంతం ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా తోడుంటుంది. రేపు పెద్దయ్యాక ఎలాంటి ఒత్తిడినైనా, కష్టాలనైనా చిరు నవ్వుతో ఎదుర్కోగలిగే అద్భుతమైన మానసిక బలాన్ని, స్థైర్యాన్ని ఈ చిన్న అలవాటే ఇస్తుంది. ఇది ఒక వేసవికి సంబంధించిన విషయం కాదు, వాళ్ళ జీవితానికి వేసే ఒక బలమైన పునాది. ఇక ముగించే ముందు ఒక్క మాట. ధ్యానమంటే మన శ్వాస మీద ధ్యాస. ఈ వాక్యాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి.
పిల్లలకి ఈ చక్కటి అలవాటు నేర్పించడం సరే, కానీ ఇక్కడ అసలైన ప్రశ్న ఏమిటంటే, వాళ్లతో పాటు మనం కూడా మన మొబైల్ ఫోన్లు పక్కన పెట్టి రోజుకొక 5 నిమిషాల పాటు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని మన శ్వాసను మనం గమనించగలమా? మన మెదడును మనం రీఛార్జ్ చేసుకోగలమా? ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ కలుద్దాం.